హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన సనత్ పసుమర్తి విరచిత కథ పేరు కవిలెకట్ట అనేదాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశంగా ఈ కథను వినిపిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా. కవిలెకట్ట రచన సనత్ పసుమర్తి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. పొద్దుట్నుంచి ఇంట్లో మూలలా వెతికి నడుంబోతుంది. ఇంకా సహనం నశిస్తుంది. పైగా ఈ దుమ్ము ఒకటి. అసలే నాకు దుమ్మంటే ఎలర్జీ. పాత పుస్తకాలు కాగితాల కట్టలు ఉన్న చోటికి వెళ్తే నాకు కళ్ళు నీళ్లు గారటం, విపరీతంగా తుమ్ములు రావటంతో నానా యాతన పడతాను. అయినా తప్పదని ముక్కుకు గుడ్డగట్టుకొని మా అబ్బాయి మోజుపడి కొనుక్కున్న స్విమ్మింగ్ కళ్ళజోడు ఇది దాన్ని పెట్టుకొని వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటికీ మా అమ్మ 4 సార్లు, మా ఆవిడ 4 సార్లు వచ్చి కాస్త ఏమైనా తినమని, ఒకరు కనీసం కాస్త కాఫీ అయినా తాగమని మరొకరు బతిమాలుతూనే ఉన్నారు. ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పే సమాధానంలో కాఠిన్యం పెరిగి చివరికి నిస్సహాయంగా అరిచాను. ఇక ఉండబట్టలేక వాళ్ళిద్దరూ ఏకమై నా మీద ఎదురు దండెత్తారు. నేను నోట్లో పెడతాను, నువ్వు వెతుక్కో అని అమ్మ. అసలు దేనికోసం వెతుకుతున్నారో చెప్తే నేను వెతికి పెడతాను కదా అని మా ఆవిడ నోరు చేసుకోవటంతో దీర్ఘంగా నిట్టూరుస్తూ తల పట్టుకొని కూర్చుండిపోయాను. ఈ నాన్నగారు ఒక్క పని సరిగ్గా చేయలేదు. నాలో నేను సణుక్కోవటం ఇది బహుశా 100సారి. అవసరమైన కాగితాలు ఒక్కటి సరిగ్గా దాచి ఉంచలేదు. ఎప్పటివో పనికిరాని కవిల కట్టలు అన్నీ పెట్టెల నిండా నింపి పెట్టారు, కానీ వాటిలో పనికొచ్చేది ఒక్కటి లేదు. ఏమీ తెలియని పల్లెటూరి మొద్దులు. అదంతా ఎందుకు, రిటైర్ అయిన తర్వాత నా ఫ్రెండ్ వాసుదేవరావు ఆయన పిల్లలు తమ తండ్రి చిన్నప్పటి ఫోటోలన్నీ పోగు చేసి ఒక వీడియో చేసినప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకున్నాను. నాకు కూడా అలా చేయించుకోవాలని మనసులో కోరిక. కానీ పుట్టినరోజులకు సర్ప్రైజ్ అంటూ ఈ కాలం పిల్లలు చేసే హడావుడి, వాళ్ళు పార్టీ చేస్తారని తెలిసి కూడా తెలియనట్లు చేసే సినిమా వేషాలంటే నాకు కంపరం. నా కోరిక బయట పెడితే నీ దాకా వస్తే కానీ అని ఎక్కడ ఎత్తి చూపుతారో అనే భయంతో మా అబ్బాయికి మా ఆవిడతో చెప్పించాను. ఆవిడ మొహంలోకి చూడకుండా పాత ఫోటోలు ఏవి దొరక్క అదేదో ఏఐ దాంతో తయారు చేశాడు, కానీ నేనుగా లేను దానిలో. అప్పుడు మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఒక్క పని సరిగా చేయలేదు అని. చిన్నప్పుడు ఒక్క ఫోటో అయినా తీయించాలనే తెలివి అమ్మకు కానీ నాన్నకు కానీ లేకపోయింది. పల్లెటూరి బైతులు అని మళ్ళీ అనుకుంటూ ఉండగా వెక్కిళ్ళొచ్చి మంచినీళ్ళ కోసం చూసేదాకా నేను గమనించలేదు. అమ్మ నోట్లో అన్నం పెడుతుంటే తింటున్నానని మా ఆవిడ తెచ్చిన మంచినీళ్ళు కొద్దిగా తాగి కాస్త సర్దుకున్నాక అమ్మ నా వీపు మీద నిమురుతూ అడిగింది, ఏమైంది నాన్న, దేనికోసం వెతుకుతున్నావు అని. భారంగా నిట్టూరుస్తూ కాస్త సర్దుకొని చెప్పటం మొదలుపెట్టాను. నాన్నగారి ద్వారా వంశపారంపర్యంగా వచ్చిన పొలం ఉంది మాకు.
నా ఉద్యోగ బాధ్యతల్లో పడి ఒక్కనాడు కూడా పొలం వెళ్ళి చూడలేదు. కౌలుదారు ఆయన మీద ఆధారపడి వాడు ఇస్తే తీసుకోవటం, లేకపోతే లేదు అన్నట్లు గడిచింది ఈ 35 సంవత్సరాలు. కాలక్రమేణా ఆ కౌలుదారు హయాం పోయి వాడి కొడుకులు రావటం, వాళ్ళ పద్ధతి తేడాగా ఉండటంతో నేను రిటైర్ అయ్యాక ఆస్తిపాస్తులు చూసుకోవడానికి పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏర్పడింది. మా పెద్దనాన్నగారి పిల్లలది ఇదే పరిస్థితి. వాళ్ళల్లో ఒకరు తమ వాటా అమ్ముకొని అమెరికా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడంతో మొదలైంది అసలు సమస్య. రెవెన్యూ వారు కొత్తగా ఇచ్చిన ఆ పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒకరి సర్వే నెంబర్లు మరొకరికి పడ్డట్లు అన్ని తప్పులు తడకలుగా ఉన్నట్లు అర్థమైంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిని తాత తండ్రులు పంచుకున్నప్పటి దస్తావేజులు ఎవరివి వారికి ఉన్నా వాటిలోని వివరాలకు కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకాల్లో ఉన్న వివరాలకు అసలు పొంతనలేదు. పంచుకున్న వారందరూ మంచివాళ్లే కావటంతో ఇంతకాలం ఎక్కడా తేడా రాలేదు. ఇప్పుడు ఎవరు అమ్ముకుందామనుకున్నా అప్పుడు అందరి సర్వే నెంబర్లు సరిచేయించాల్సిందే. అందుకే అందరం కూర్చొని పెద్దవాళ్ళు రాసుకున్న వీలునామాలు, పంపకాల జాబితాలు ఏమైనా ఉన్నాయేమో వెతికి చూద్దాం అని నిర్ణయించుకున్నాం. ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. కానీ ఎక్కువ మంది ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరగటంతో మా వద్ద ఏ కాగితాలు దొరకలేదని చేతులెత్తేశారు. చివరికి ఆ బాధ్యత అంతా నా మీదనే పడింది. బాధ్యత మీద పడవేయడమే కాక ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఉచిత సలహాలు ఇస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. బాబాయ్ పాత స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకో అని మా పెదనాన్న కొడుకు ఢిల్లీ నుండి ఫోన్లు చేస్తుంటే నాకు పుండుపై కారం చల్లినట్లు అనిపించింది. నాకు పల్లెటూళ్ళన్నా, పెద్దగా చదువులేని వాళ్ళన్నా, బురదన్నా, దుమ్మన్నా, గతుకుల రోడ్లన్నా, కరెంటు పోవడమన్నా పరమ చిరాకు. 35 సంవత్సరాల ఉద్యోగ జీవితం, హోదా నేర్పిన అలవాట్లు ఇవి. అది నేను అహంకారం అనుకోను. వాళ్ళ పిల్లల జీతాలు, వాళ్ళకొచ్చిన కట్నాలు గొప్పగా చెప్పుకోవటం, మనకి జీతం ఎంత వస్తుంటారు అని అడగటం పల్లెటూళ్ళలో సర్వసాధారణం. ఆ మాట అడిగిన వాళ్ళని ఏమాత్రం మేనర్సు లేని వాళ్ళు అనుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడిని. నాన్నగారికి ఇటువంటి స్నేహితులు ఉండటం, సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన వాళ్ళతో కలిసి మా అరుగుల మీద కబుర్లు చెప్పుకోవటం నాకు ఎంత మాత్రం నచ్చేది కాదు. నేను ఉద్యోగం చేసే ఊళ్ళకి నాన్నగారు పంచకట్టు పైన కండువాతో రావటం అది కూడా నాకు నచ్చేది కాదు. ఏదో ఒక వంక చెప్పి పార్టీలకు, ఫ్రెండ్స్ ఇళ్లకు తీసుకెళ్లకుండా తప్పించుకునేవాణ్ణి. వాళ్ళందరి నాన్నలు తమ ఉద్యోగ అనుభవాల గురించి, తమ పెట్టుబడులు, అద్దెల ఆదాయాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటే నాన్నగారు నాట్ల గురించి, పంట కోతల గురించి మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇదే మాట నాన్నగారితో ఒకసారి చూచాయిగా అన్నాను. అవును, అప్పుడు ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చెయ్యలేరు, ఉద్యోగంలో నాట్లేయలేరు, కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కోసుకోవచ్చు ఎక్కడైనా అని నాన్న అంటే నిజమే కదా అని ఈ మధ్యనే అనిపిస్తుంది నాకు. కానీ ఎందుకో ఏదో అడ్డుపడుతుంది. అది అహంకారమేమో అని ఒక పక్కన అనిపిస్తున్నా
మనస్సు ఒప్పుకోనియడం లేదు. అప్రయత్నంగా మళ్ళీ నాలో నేనే సణుక్కున్నాను. ఏది ఏమైనా నాన్నగారు ఏ పని సరిగా చెయ్యలేదు. ముఖ్యమైన కాగితాలు ఏవి జాగ్రత్త చేయలేదు అని. దాంతో ఇంకా మూలమూలలా వెతికి పాత కాగితాలు, ఆ లేఖనాలు తిరగేయక తప్పలేదు. అటక మీద ఎలుకలు పరిగెత్తిన శబ్దం వినబడటంతో ఆలోచనల నుండి బయటపడ్డాను. వెతుకులాట మళ్ళీ మొదటికొచ్చింది. కావడి పెట్టె, భోషాణం, ట్రంకు పెట్టెలు, కాశీ బుట్టలు, లెదర్ బ్యాగులు, అలమరాలు, గూళ్ళు అన్నీ వెతుకుతూనే ఉన్నాను. కోమటి కొట్లు పద్దురాసి తెచ్చిన వెచ్చాల చీటీల నుండి ఇస్త్రీ చాకలికి వేసిన బట్టల వివరాల వరకు, మనవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసిన ముసలాళ్ళు 60 ఏళ్ల కిందటి పెళ్ళి శుభలేఖల దగ్గర నుండి, ఈ మధ్యనే పోయిన ఒక ముసలావిడ ఆవిడ చిన్నప్పటి సంవర్తబంతికి పిలుస్తూ ఇచ్చిన వచ్చిన ఆనాటి ఆహ్వాన పత్రిక వరకు, ఆవు ఎద అయిన తేదీలు, ఈనిన తేదీలు, గుర్తుబెట్టిన పాత క్యాలెండర్ల నుండి నాట్లలోనూ కోతల్లోనూ వచ్చిన కూలీల లెక్కల వరకు, సంవత్సరాల వారీగా కట్టలు గట్టి ఆ కట్టలో ఏ వివరాలు ఉన్నాయో ఒక చీటీ గుచ్చి మధ్యలో వేపాకులు ఉంచి కలరా ఉండల వాసన వస్తూ అనేక కవిలి కట్టలు బయటపడ్డాయి. అవి కేవలం పాత కాగితాల కట్టలు కాదు, అనేక జ్ఞాపకాల దొంతరులు. కొన్నింటిని చూస్తే పాత సంఘటనలు జ్ఞప్తికి వచ్చి నవ్వు వచ్చింది, కొంత బాధ వేసింది. మా తాతగారి కాలం నుండి వస్తున్న పాడైపోయిన బ్యాటరీ లైటు, రేడియో, దీపం బుడ్డి, నస్యం డిబ్బి అవి మాత్రమే కాక నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో కొనిపెట్టిన బటన్ గొడుగును కూడా ఎంత జాగ్రత్తగా దాచుకున్నారో. అది పాడైతే కొత్తది కొనిపెట్టవచ్చుననే ఆలోచన నాకు రాలేదు. కానీ ప్రతి సంవత్సరం గొడుగులు, బ్యాటరీ లైట్లు బాగు చేసేవాడొచ్చి వాటిని సరిచేసి ఒక 10 రూపాయలు పట్టుకుపోతుంటే మాత్రం నాకు ఒళ్ళు మండేది. అప్పట్లో నువ్వు ఆ పాత గొడుక్కు పెట్టే ఖర్చుతో 4 కొత్త వస్తాయి అని ఎత్తి పుడిచేవాడిని. అప్పట్లో నాన్న నవ్వుతూ తిరిగి తన రామాయణం పుస్తకంలో తలదూర్చేవారు. నేను అప్పటికే నా గొప్పతనం మీద, ఆయన స్వభావం మీద ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాలు ఆ నవ్వుకు సరైన అర్థాన్ని వెతకనివ్వలేదు ఆ రోజుల్లో. వీటితో పాటు నాన్నగారు తన చిన్నప్పటి నుండి వాడిన కలాన్ని చూసేసరికి నా దృష్టి అక్కడ ఆగిపోయి కళ్ళు చెమర్చాయి. అది మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన కలం. ఎప్పుడూ సిరాకారుతూ ప్రతి చొక్కాకు మరకలైనా మా నాన్నగారు ఆ కలాన్ని మాత్రం మార్చేవారు కాదు. అదంటే అంత ప్రేమ ఆయనకు. నా పిల్లలు ఇద్దరికీ చిన్నతనంలో ఆ కలంతో దిష్టి చుక్కలు పెట్టి ముద్దాడేవారు. నా పిల్లలు ఆ కలంలో నుండి కారే సిరాను ఆయనకు పూసి నవ్వినప్పుడు కూడా ఏమీ అనేవారు కాదు నాన్న. మా ఆవిడ పిల్లల్ని కేకలేస్తే పోనీలే అమ్మాయి ఆడుకోని అని సమర్థించేవారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అసలు కంటే వడ్డీ ముద్దు. చిన్నప్పుడు నాకు ఒక ఫోటో కూడా తీయించలేదు, కానీ మనుషుల మీద ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తారు అని నేను దెప్పి పొడిచినా కూడా ఆయనకు కోపం వచ్చిన దాఖలాలు లేవు. నాకు అది సిగ్గులేనితనంగా అనిపించేది తప్పితే ఆ రోజుల్లో మంచితనంగా ఎప్పుడూ కనపడలేదు. ఇలా పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూనే
నా మొత్తం వెతుకులాట పూర్తయింది. అవసరమైన ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. ఉసూరుమంటూ మంచం మీద వాలాను. తలనొప్పిగా అనిపించింది. కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటూ మళ్ళీ అనుకున్నాను, ఈ నాన్నగారు ఏ పని సరిగా చెయ్యలేదు అని. మాగన్నుగా నిద్రపట్టింది. ముళ్ళు గుచ్చుకుంటాయని వారిస్తున్నా, నేను కూడా పొలం వస్తానని మారం చేస్తున్నా, నన్ను నాన్న తన భుజాల మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నారు నాన్నగారు. దొడ్లో చెట్టెక్కి జామకాయలు కోసుకుంటున్న నన్ను చూసి, మరీ పైకెక్కదు నాన్న అని చెప్తూ చెట్టు కింద ఉన్న బావి మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. ఇక అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. మరి ఎలాంటి నాన్న? పొలంలో ఉద్యోగం చేయలేరు, ఉద్యోగంలో నాట్లేయలేరు, కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కొనుక్కోవచ్చు ఎప్పుడైనా అని. మరి అలా ఏమని నేను చెప్పుకోను. ఇవన్నీ కూడా అవన్నీ గుర్తుగానే ఉన్నాయా నా జ్ఞాపకాల్లో? మరి నాన్నగారు ఇవన్నీ కూడా ఎలా నన్ను ఆదరించారు అనేటువంటిది తలుచుకుంటూ మరి ఇవన్నీ నిజమే కదా, ఏమిటి ఇది? అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఆయన చెప్పిన సమాధానం నాకు రుచించలేదు. పొలంలో ఉద్యోగం చేయలేరు, ఉద్యోగంలో నాట్లేయలేరు, కానీ జీవితాన్ని అర్థం చేసుకొని సరిగా నాటుకుంటే తృప్తి అనే పంటను కోసుకోవచ్చు ఎక్కడైనా అని. నిజమే కదా ఇవన్నీ కూడా. మరి నాన్న ఆ రోజు అలా నన్ను మరి పైకెక్కకు నాన్న అని చెప్తూ చెట్టు కింద ఆ ఉన్న బావి మీద నులక మంచంతో మూస్తున్నారు నాన్నగారు. ఆ పక్క ఊరి బడి నుండి నడిచి వస్తున్న నేను వర్షంలో తడుస్తుంటే నన్ను తీసుకువెళ్ళడానికి గొడుగేసుకొని ఎదురొస్తున్నారు నాన్నగారు. పరీక్షలు రాసేందుకు బస్సులో వెళ్ళాల్సి వస్తే ఖాళీ లేక నన్ను కూర్చోబెట్టి తాను నిలబడి ప్రయాణం చేస్తున్నారు నాన్నగారు. బాకీ వసూలు కోసం వచ్చిన షావుకారుతో, మా వాడికి ఉద్యోగం వచ్చిందయ్యా, ఇక నాకు కాస్త వెసులుబాటు వస్తుంది, ఈ సంవత్సరం పంటలో తీర్చేస్తాను అంటుంటే షావుకారు మాట్లాడిన అవమానపు మాటలు నా చెవిన పడకూడదని అతడిని అవతలగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నాన్నగారు. అమ్మ చేసిన జంతికలు జున్ను తీసుకొని నన్ను చూసేందుకు నేను ఉద్యోగం చేసే ఊరు వచ్చారు నాన్నగారు. నా ఉద్యోగంలో ఏవో ఒడిదుడుకులు వచ్చాయని బాధపడుతుంటే తన పూజ పెట్టె దగ్గర కూర్చొని సుందరకాండ పారాయణం చేస్తున్నారు నాన్నగారు. ఆ పూజ పెట్టె అంటే ఎంత భక్తి ప్రపత్తులో ఆయనకు. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు తుడిచి శుభ్రం చేసేవారు. ఎవరు ముట్టుకున్నా సున్నితంగా వద్దనేవారు. కానీ ఈసారి ఎందుకో నాకు అందిస్తున్నారు ఆ పెట్టెను. అదే చెరగని చిరునవ్వుతో, అదే అదే అది వరకు నేను చులకన చేసిన చిరునవ్వు. ఇలా జ్ఞాపకాల దొంతర్లన్నీ సినిమా రీళ్లలాగా కనపడుతుండగా నాన్నగారు నాన్నగారు అంటూ కలవరిస్తున్న నన్ను మా అమ్మాయి తట్టి లేపితే ఉలిక్కిపడి లేచాను. ఓ, ఇది కళ! ఎంత బాగా కనిపించారు నాన్నగారు అనుకుంటూ మా అమ్మాయి పిలుస్తున్నా పట్టించుకోకుండా దిగ్గున లేచి వెళ్ళాను పూజ గదికి. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే జాగ్రత్తగా చేస్తున్నారు ఆ పూజా పెట్టెని.
మా అమ్మ మా ఆవిడ ప్రేమగా నిమిరాను ఆ పెట్టెను. ఈసారి నాన్నగారు వారించినట్లు అనిపించలేదు. పెట్టె తెరిచి చూడగా రామాయణం పుస్తకం కింద కనిపించింది ఒక అర. అక్కడ కూడా ఒక కవిలి కట్ట దొరికింది. ఆత్రంగా ఆ కట్టను విప్పాను. ఆశ్చర్యం! నాకు కావలసిన కాగితాలన్నీ ఉన్నాయి ఆ కట్టలో. తాత తండ్రుల ఆస్తి పంపకాల నుండి, సరిహద్దుల నుండి, అంగుళాలతో సహా కొలతల నుండి, శిస్తు కట్టిన రసీదుల నుండి ప్రతి వివరం క్షుణ్ణంగా ఉంది. ఒక్కొక్క కాగితం తెరిచి చూస్తూ ఉండగా నా అహంకారపు పొరలు ఒక్కొక్కటి తొలగిపోవటం మొదలైంది. ప్రేమగా ఆ కవిలి కట్టను గుండెలకు హత్తుకున్నాను. ఆయన ఇచ్చిన ఆస్తిని కాదు, ఆయనగా హత్తుకుంటుండగా జారిపడిందొక అద్భుతం. నా చిన్నప్పుడు అమ్మ నాన్నగారు నన్ను ఎత్తుకొని తీయించుకున్న ఫోటో. తన కలంతో నాన్నగారు నా బొగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క ఆ ఫోటోలో కనిపించగా, ఇదండి కబెలకట్ట అనేటువంటి ఈ కథనం సనత్ పసుమర్తి రచించి అందజేయగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపించాను. విన్నారుగా. కబిలకట్ట కథ రచన సనత్ పసుమర్తి, కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.